ముద్రగడ పద్మనాభం గారిని కసబ్ కన్నా దారుణంగా ప్రభుత్వం ట్రీట్ చేస్తూ ఉంది. ఈ రోజున పరిస్థితి చూస్తూ ఉంటుంటే ముద్రగడ పద్మనాభం గారిని కూడా చంపేస్తారేమో అన్న భయం కలుగుతుంది పరిణామాలు చూస్తూ ఉంటుంటే. అసలు గవర్నమెంట్ అసలు పనిచేస్తుందా? ఈ రోజున నేను ఎప్పుడూ కూడా తెలుగుదేశంలో జాయిన్ అవుతానని అనుకోలేదు. ఈ 5 సంవత్సరాల్లో నేను చూసిన వ్యక్తి ఒకవైపే చూశాను, రెండో వైపు చూడలేదు. రెండో వైపు చూస్తే నేను ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారి దగ్గర జాయిన్ అవుతానని అనుకున్నాను. నేను నానానికి ఒకవైపే చూశాను. ఎప్పుడు రెండో వైపు చూసినప్పుడు ఆయన గొప్పతనం ఏంటో నాకు అవగతమైంది. అందుకనే ఈ రోజున రాష్ట్ర ప్రజలు సంక్షేమంగా ఉండాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఆయన నాయకత్వం తప్పనిసరి. ఆయన ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లగలరు. ఎందువల్లంటే రాష్ట్రాన్ని చాలా దారుణంగా మోసం చేసి వెనక్కి తీసుకెళ్లాలన్న కుట్రలు జరుగుతా ఉన్న ఈ నేపథ్యంలో ఆయన నాయకత్వం మనకి తప్పనిసరి. ఇంకా ఇటువంటి నిరంకుశ పాలన, నియంత్రిత్వ పాలన ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు, మనం చూడబో. నేను నా ఆత్మగౌరవాన్ని రక్షించిన మనిషి చంద్రబాబు నాయుడు గారు. అది నేను ఎప్పుడూ మర్చిపోను. కాబట్టి ఇంత మేలు చేసిన ఆయన్ని మనందరం కూడా తిరిగి ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టడానికి మనం అందరూ కూడా కంకణం కట్టుకుండాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అభి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Vishaka View YouTube channel. Please subscribe to Vishaka View. Hi everyone, this is Yashwant here. Please like, share and subscribe Vishaka View. Please like, share and subscribe Vishaka View. So my homeland Visakhapatnam. I love Vizag. Please subscribe Vishaka View. Thank you. Thank you.